బాంబు పేలుళ్లకు కుట్ర కేసులో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. సిరాజ్ సమీర్లను కస్టడీలోకి తీసుకుని విచారించబోతున్నారు ఎన్ఐఏ అధికారులు. సిరాజ్ తండ్రి సోదరుడి దగ్గర వివరాలు సేకరించబోతున్నారు. అలాగే సౌదీ నెట్వర్క్ హ్యాండ్లర్స్ పై వివరాలు సేకరించబోతున్నారు. సిరాజ్ సమీర్లకు నిధులు ఎలా వస్తున్నాయి అన్న దానిపై కూడా ఆరా తీయబోతున్నారు. అహీం అనే సంస్థ పేరుతో భారీ కుట్రకు ప్లాన్ చేసిన నిందితులు మ్యాజిక్ లాంతర్ పేరుతో సోషల్ మీడియాలో ఖాతాలు ఏర్పాటు చేసి మహారాష్ట్ర, కర్ణాటక చెందిన పలువురికి సభ్యత్వాలు ఇచ్చినట్టుగా గుర్తించారు. సౌదీ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకే భారీ కుట్రకు ప్లాన్ చేసినట్టుగా వీరంతా కూడా బుక్ అవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. సమీర్, సిరాజ్ ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారించబోతోంది ఎన్ఐఏ. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దర్యాప్తు సంస్థ అధికారులు రంగంలోకి దిగడం జరిగింది. ఇప్పటికే వారిని తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు మరోవైపు ఆంధ్రప్రదేశ్ విజయనగరం పోలీసులు వారిద్దరు కూడా సిరాజ్, సమీర్ ఇద్దరు కూడా అరెస్ట్ చేసి అటు వైజాగ్ సెంట్రల్ జైలుకు తరలించారు. హైదరాబాద్ లో భారీ ఎత్తున పేలుళ్లకు కూడా చేశారు. అయితే వీరు సోషల్ మీడియాలో మ్యాజిక్ లాంతర్ అనేటువంటి ఒక ఖాతాను అకౌంట్ ని ఓపెన్ చేశారు. దీంట్లో ఈ యొక్క ఐఎస్ఐ సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా కొనసాగిస్తున్నారు. ఎవరైతే వాటికి ఆకర్షితులయ్యారో వారందరినీ దాంట్లో ఖాతాల్లో అకౌంట్స్ లో చేర్చుకొని వారితో గ్రూప్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. మనం చూడొచ్చు అహీం అంటే ఒక ఆల్ హిందూ ఇత్తేహదుల్ ముస్లిం అనే ఒక సంస్థని ఏర్పాటు చేసుకుని ఆ సంస్థ సౌదీ హ్యాండ్లర్లు ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా వీరు ఇక్కడ పనిచేస్తున్నారు. వారు పంపేటువంటి అమౌంట్స్ తో ఇక్కడ ఉన్నటువంటి అమెజాన్ అదేవిధంగా ఆన్లైన్ లో ఈ పేలుడు పదార్థాలన్నీ కూడా కొనుగోలు చేసుకొని పెద్ద ఎత్తున బ్లాస్ట్లకు శ్రీకారం చుట్టే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే అటు వారు చేస్తున్నటువంటి ప్లాన్ ని పసిగట్టినటువంటి తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు మరోవైపు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా సమీర్ తో పాటు సిరాజ్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వారిద్దరిని కూడా అరెస్ట్ చేసి విజయనగరం కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ప్రస్తుతం వారిని సెంట్రల్ జైలు వైజాగ్ సెంట్రల్ తరలించారు. వారిని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెల్లోకి వస్తాయని మాత్రము పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు కూడా రంగంలోకి దిగడం జరిగింది. ఎందుకంటే కుట్రకోణం దాగున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బ్లాస్ట్లకు పాల్పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చాలా మందిని ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. ఎన్ఐఏ అధికారులు కూడా ఎక్కడికక్కడ రంగంలో దిగింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, మరోవైపు హర్యానాలో మనం చూడొచ్చు జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ చెందినటువంటి సంబంధించిన సమీర్ని అదేవిధంగా విజయనగరం చెందిన సిరాజ్ ని ఇద్దరిని కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. వారిని కస్టడీలో తీసుకుని ఎన్ఐఏ విచారించాలని కూడా భావిస్తుంది. ఇప్పటికే సమీర్ అదేవిధంగా సంబంధించిన సిరాజ్ తల్లిదండ్రులను కూడా పిలిచి విచారించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించిన విషయంలో పూర్తిగా అధికారులు కూడా దర్యాప్తు కూడా చేసే అవకాశం ఉంది. అంటే సునీల్, మొత్తం ఎన్ని రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీ కోరే అవకాశం ఉంది? ప్రధానంగా ఏ కోణాల్లో వారిని విచారించే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు మొత్తం సంబంధించినటువంటి అధికారులు ప్రస్తుతం వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉన్న నేపథ్యంలో వారిని కస్టడీలో తీసుకొని విచారించాలని భావిస్తున్నారు. ఎందుకంటే వారిలో ఇందులో పెద్ద ఎత్తున బ్లాస్ట్లకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడ వీరికి నిధులు వస్తున్నాయి, ఎవరెవరు వీరికి ఆదేశాలు ఇస్తున్నారు, సౌదీ హ్యాండ్లర్లు ఎవరు, ఈ ఖాతాల్లో ఇంకా ఎవరెవరు జాయిన్ అయ్యారు, మహారాష్ట్ర, కర్ణాటక చెందినటువంటి యువకులు ఎంతమంది ఉన్నారు, హైదరాబాద్ లో పెద్ద ఎత్తున బ్లాస్ట్లకి ఏ రకంగా శ్రీకారం చుట్టారు, వీరికి అమౌంట్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఆదేశాలు ఇస్తున్నారు, వీటి అహీం అనే సంస్థలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, వీటన్నిటికీ సంబంధించిన వివరాలపై కూడా ఎన్ఐఏ అధికారులు వారిని కస్టడీలో తీసుకొని విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున బ్లాస్ట్లకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లో భారీ ఎత్తున కుట్ర పడినారు. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా దేశంలో విచ్ఛిన్నం చేసే దిశగా భారీ పేలుళ్లకు కుట్రపడిన నేపథ్యంలో ఈ ఇద్దరిని కూడా అదుపులో తీసుకొని విచారించాలని ఎన్ఐఏ అధికారులు కూడా భావిస్తున్నారు. కస్టడీలో తీసుకొని విచారిస్తే మరికొన్ని విషయాలు వెల్లోకి వస్తాయని మాత్రము ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఇద్దరిని కూడా ఎన్ఐఏ అధికారులు కస్టడీలో కోరే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాలు, సిరాజ్ మనం చూసాం బీటెక్ విద్యార్థి, అతను
కుటుంబ సభ్యులు మొత్తం కూడా తండ్రి ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు, సోదరుడు కానిస్టేబుల్ లో పనిచేస్తున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఆ కుటుంబంలో ఇతను ఒక్కసారిగా ఉగ్రవాద ఆకర్షితులై ఉగ్రవాద ఐఎస్ఐ సంబంధించిన తీవ్రవాదులతో ఎట్లా జతగట్టాడిన కోణంలో కూడా అటు కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఎన్ఐఏ అధికారులు సేకరించే అవకాశం. ప్రస్తుతం అయితే వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సిరాజు, హైదరాబాద్ చెందిన సమ్మిన్ ఇద్దరిని కూడా